నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఇరిగేషన్ కేసీఆర్ నాశనం చేసిండని ఫైర్ అయిండు ఉత్తమ్ సారు. 50 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదన్నాడు కేటీఆర్. ఖర్గే సారు 4 మడతేసిండు ఢిల్లీ మీటింగులా. ఈ వీడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలా. కెనాల్ కట్ట దిగి ఆగమయ్యిర్రు జనాలు. ఈ పరిస్థితి వచ్చేదాకా ఏం చేసిర్రో మరి అధికారులు. మస్తు సంబురంగా తీసిర్రు మల్లన్న బోనాలు. వేలాది మంది పాల్గొన్నారు భక్తులు. చీపిరికట్ట బాబా అవతారం ఎత్తిన గంగులు. రైతుల పొలాలు ఎండుతున్నాయని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ నిన్న ఆ పంటలను పరిశీలించిండు కదా. ఇక ఆ ప్రోగ్రాం అయినాక కేసీఆర్ మాట్లాడిన మాటల మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గనే ఫైర్ అవుతున్నారు. మరి ఆ కథ ఏందో అరుచుకుందాం పాండ్రి. ఇరిగేషన్ సెక్టార్ మొత్తం నాశనం పట్టించిందే కేసీఆర్ అని మంత్రి ఉత్తమ్ సారు గట్టిగానే ఫైర్ అయ్యిండు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బంద్ అవుతుంది. దాంట్లో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరు ఉండరు. దేశ చరిత్రలనే ఇంత తొందరగా కనుమరుగయ్యే పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించిండు. అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షన్, ఆ గ్రీడు. ఇక ఈ ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ కూడా బాగానే ఫైర్ అయ్యిండు. రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనా అన్నాడు. రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం. అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. మొత్తానికైతే ఇప్పుడు రైతులు సాగునీళ్ల ముచ్చట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నడుమ గట్టిగానే పంచాయతీ నడుస్తున్నది పోండ్రి. ఇక ఈ కాడికించి దినా ఒక్కో తీరుగా నిరసన చేస్తామని కేసీఆర్ పిలిపించిండు కాబట్టి ఇక అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చేస్తారో చూడాలి మరి. అప్పుడప్పుడు లీడర్లు కొన్ని మీటింగ్లలో మాట్లాడుకుంటా 4 మడతేసే ముచ్చట్లు మనం చూస్తూనే ఉంటాం కదా. ఇదివరకు సోషల్ మీడియా అంతగానం లేదు కాబట్టి చాలా వరకు ముచ్చట్లు బయటికి రాకపోతుండే. కాకుంటే ఇప్పుడు నిమిషాలనే ఆ వీడియోలు మొత్తం దునియాను సుట్టేస్తున్నాయి. కాబట్టి లీడర్లు పొరపాటున మాట్లాడినా కూడా ఎంబట్నే సవరించుకుంటున్నారు. అట్లా ఇలా చేతి పట్టి పెద్ద ఏం మాట్లాడిండో నుండ్రి. राहुल गांधी जी अपना जान दे, उनके शरीर के टुकड़े टुकड़े हो गए. और वैसा ही श्रीमती इंदिरा गांधी जी देश को एकता रखने के लिए 32 गोलियां अपने छाती पे लगा. ఓష్ని నిక్షేపంగా బతికే ఉన్న రాహుల్ గాంధీని పట్టుకొని గంత మాట అన్నాడేందని మీకు అనిపిస్తుండొచ్చు. అసలుకైతే పాపం ఖర్గేశారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసానికి చేసిన త్యాగాలను గురించి కార్యకర్తలకు చెప్దామని అనుకున్నాడు. గాని రోజు రాహుల్ గాంధీ జపం చేస్తారు కాబట్టి రాజీవ్ గాంధీ పేరుకు బదులు రాహుల్ గాంధీ అని పలికిండు. రాహుల్ గాంధీ जी अपना जान दे, उनके शरीर के टुकड़े टुकड़े हो गए.
राहुल गांधी जी अपना जान दे, उनके शरीर के टुकड़े टुकड़े हो गए। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇయాల ఇండియా కూటమి రామ్లీలా మైదానంలో మహారాలీకి పిలుపునిచ్చింది. तो देश को आजादी दिलाने के लिए लड़ा, खून बहाया। इंदिरा गांधी जी देश को एकता रखने के लिए 32 गोलियां अपने छाती पे लगा ली। यही बीजेपी वाले, यही आरएसएस वाले जनसंघ के नाम पे थे, तब क्या करते थे? ये कहते थे क्विट इंडिया आंदोलन में भाग मत लो, गांधी जी की आइडिया अच्छी नहीं है, ये कहते थे। इसीलिए कई बार बोलता हूं, इनके घर का एक स्वान भी भोगता नहीं था। ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని అనే వరకు అక్కడ ఉన్నోళ్ళంతా పరేషాన్ అయ్యిండ్రు. పాపం ఖర్గే సారు రోజు రాహుల్ గాంధీ జపమే చేస్తాడు కాబట్టి అలవాటుల పొరపాటుగా రాహుల్ గాంధీ దేశం కోసం అమరుడయ్యాడు. అతని శరీరం ముక్కలైంది. ఇందిరాగాంధీ బుల్లెట్లకు బలయ్యారు అని అన్నాడు. ముందు వెనక మాట్లాడింది పక్కకు పెట్టి అంతమంది మాత్రమే కత్తిరించి ఇప్పుడు ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. श्रीमती इंदिरा गांधी जी अपनी जान दी, राहुल गांधी जी अपना जान दे, उनके शरीर के टुकड़े टुकड़े हो गए। और वैसा ही श्रीमती इंदिरा गांधी जी देश को एकता रखने के लिए 32 गोलियां अपने छाती पे लगा ली। कौन लीडर ऐसा बताओ? यही बीजेपी वाले, यही आरएसएस वाले। అసలుకే ఇండియా కూటమి కష్టాల్లో ఉన్నది. ఇప్పుడు కొంతమంది నాయకులు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడే వరకు అధికార పక్ష నాయకులు మీకు మాట్లాడుడే చక్కగా అత్తలేదు, ఇక జనాల సమస్యలేం తీరుస్తారని విమర్శిస్తున్నారు. చూడాలే మరి దీని మీద ఇండియా కూటమి నాయకులు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో. పాపం చాలా మంది రైతులు సాగునీళ్ళ కోసానికి కొండకు ఎదురు చూసినట్టే చూస్తున్నారు. కాకుంటే సర్కారు మాత్రం ప్రాజెక్టులకెంచి నీళ్లు విడుదల చేస్తలేదు. ఇక ఓ తడి వర్షం పడ్డా మంచిగుండు అని కొందరు రైతులు అనుకుంటున్నారు, కానీ ఎండలే బొమ్మనంగా చంపుతున్నాయి. ఇంత ఎండాకాలంలో కూడా గిడుకాడ భారీగా వరదలు వచ్చినాయి. ఆగో వర్షాలే పడతలేవు, వరదలు ఎందుకు వచ్చినాయి అని అంటారా? మరి అట్లా ఎందుకు జరిగిందో ఏం కథ అనేది అరుచుకోవాలి కదా. చలో పాండ్రిగా. వాయమ్మో, వరద అంటే వరద కాదు, బొమ్మలంగా వరద పోతున్నది కదా. ఏదో భారీ వర్షాలు పడ్డప్పుడు వచ్చినట్టే వరద ఫుల్లుగా వచ్చింది, కానీ ఇది వర్షం వల్ల వచ్చిన వరద కాదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉన్న జర్నలిస్టు కాలనీకి దగ్గరలుండే నిజాం సాగర్ కెనాల్ కట్టకు గండి పడ్డది. దీంతోని కాలనీలున్న ఇళ్లకు పెద్ద ఎత్తున వరద నీళ్ళు వచ్చినాయి. తెల్లారంగానే ఇట్లా జరిగే వరకు జనాలంతా భయంతోని బిక్కు బిక్కుమనుకుంటా పరుగులు తీసిర్రు. అక్కలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 10 నీళ్ళు వచ్చింది, 10 మీరు బందుకు వచ్చింది, మీరు బందుకు వచ్చినాక కింది బందుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి 12 మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. వాళ్ళు ఆగిస్తామన్నారు సాగుదాలక. లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాం. గంటి ఇంటి వచ్చి చూసే వరకల్లా డోర్ తీసే వరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. ఈ పరిస్థితి చూడండి ఎట్లున్నదో. చాలా వరకు ఇండ్లన్నీ వరద నీళ్లతోని మునిగిపోవట్లా అక్కడున్న జనాలంతా నిరాశ్రయులయ్యిర్రు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం చేయంగానే కెనాల్కు గండి పడ్డదని అక్కడి జనాలు గరమవుతున్నారు. విన్నారా? పాపం పండుకున్నోళ్ళు పండుకున్నట్టు ఉండగానే ఒక్కటే పారి ఫుల్ వరద వచ్చి జనాలంతా ఆగమైనరట. ఇంకా నయ్యం తొందరగా లేచి బయటికి పోయిర్రు కాబట్టి ఏం కాలేదు, కానీ లేకుంటే వార్త వేరే తీరు రాసే కథ అయితుండే పోండ్రి.
రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికి వచ్చి ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగున్నాయి, మనుషులు అన్ని కొట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? మరిగా అయ్యా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఓ దిక్కేమో నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారు, ఇంకో దిక్కేమో ఇట్లా నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువలు భద్రంగా ఉన్నాయా లేవా అనేది మంచిగా ఎంక్వైరీ చేపియుర్రి. లేకుంటే ఇట్లా అనవసరంగా నీళ్ళన్నీ ఆగమయ్యి రేపట్ల ఎండలు ముదిరినాక నీళ్ల కోసానికి జనాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి చూసుకోండి. హైదరాబాద్లో ఆషాఢ మాసంలోనే బోనాల జాతర జరుగుతుంది, కానీ అదే పల్లెల్లో మాత్రం ముందే బోనాల పండుగ చేస్తారు. ఒక్కో ఏరియాలో ఒక్కో దేవుళ్ళ పేరు మీద బోనాల జాతర జరుగుతుంటుంది. ఇక బోనాల పండుగ వచ్చిందంటే ఎక్కడున్నోళ్ళైనా అందరూ సంతూరుకొచ్చి మస్తు ఘనంగా జరుపుకుంటారు. అట్లాగిడ బోనాల జాతర ఎంత ఘనంగా జరిగిందో చూడుండ్రి. వారెవ్వా, ఈ వీడియో చూడడానికి 2 కళ్ళు చాలని అనిపిస్తున్నదిలే, అంత గొప్ప జరిగింది మరి జాతర. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ ఊళ్ళే మల్లన్న స్వామి బోనాల జాతర రంగరంగ వైభవంగా జరిగింది. జిల్లాలోనే అతిపెద్ద జాతరగా పేరు పోయిన పెద్దాపూర్ మల్లన్నకు ఏందక్కో 70,000 మంది బోనాలపై ఎప్పిర్రట. ఇక మహిళలంతా ఉపవాస దీక్షలతోని వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించిర్రు. బెల్లం, గొర్రె పిల్లను కానుక ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకటే రోజు 1000 మంది భక్తులు వచ్చే వరకు అక్కడి పరిసరాలు మొత్తం మల్లన్న భక్తులతోని నిండిపోయినాయి. ఇక అటు శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతోని ఆ ఏరియా మొత్తం మల్లన్న స్వామిమయం అయ్యింది. ఈ కార్యానికి ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడ నరసింహారావు హాజరుపడి మల్లన్న స్వామికి మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. మరిగా మల్లన్న స్వామి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని, యాళ్లకు వర్షాలు బ్రహ్మాండంగా పడి పంటలు మంచిగా వండాలని మన సిటీ మార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పరి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఇరిగేషన్ కేసీఆర్ నాశనం చేసిండని ఫైర్ అయిండు ఉత్తమ్ సారు. 50 ఏళ్ళల్లా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదన్నాడు కేటీఆర్. ఖర్గే సారు 4 మడతేసిండు ఢిల్లీ మీటింగులా. ఈ వీడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలా. కెనాల్ కట్ట దిగి ఆగమయ్యిర్రు జనాలు. ఈ పరిస్థితి వచ్చేదాకా ఏం చేసిర్రో మరి అధికారులు. మస్తు సంబురంగా తీసిర్రు మల్లన్న బోనాలు. వేలాది మంది పాల్గొన్నారు భక్తులు.
చీపిరికట్ట బాబా అవతారం ఎత్తిన గంగులు. ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీమర్ వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.